ముఖం పగల కొడతాను. అరే మనం తప్పించుకునే దారే జీకే. శారద ఫోటోకి దండ పడేటట్టు చేస్తే శాంభవి మనల్ని దండించకుండా తప్పించుకోవచ్చు. అరే అదంత తేలిక కాదు కదా. మన చేతికి మట్టంటకుండా నా పేరు బయటికి రాకుండా నేనే ప్లాన్ చేస్తాను. మీరు చంపాల్సిన మనిషి ఫోటో మీకు సెండ్ చేస్తాను. జాగ్రత్తగా ఫినిష్ చేయండి. అస్సలు ఫెయిల్ అవ్వద్దు. త్వరలోనే నా మొదటి భార్య కీర్తిశేషురాలవ్వడానికి ముహూర్తం పెట్టేశాను. ఏంటిది? ఏంటంత తొందర? వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఈ కేక్ ఎందుకు తెచ్చావు? దాని మీద ఏం రాసిందో చదివితే కేక్ ఎందుకు తెచ్చానో తెలుస్తుంది కదా. అనవసరంగా న్యూసెన్స్ చేయాలని చూడకు. వెంటనే దీన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. నువ్వు చెప్పగానే తీసుకెళ్లే పని అయితే అసలు ఎందుకు తెస్తాను? నువ్వు మొండి అయితే నేను జగమొండిని రాజీవ్. నిన్ను వదిలేదే లేదు. అర్థం లేకుండా మాట్లాడకు శ్రావ్య. నాకిష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడతావు? నువ్వు తోడు లేని జీవితం నాకు నరకం రాజీవ్. ఇప్పుడేమన్నావు? నేను న్యూసెన్స్ చేస్తున్నానా? నువ్వే కాస్త సెన్స్ ఉపయోగించి నా మీద ఇష్టం పెంచుకో, లేదంటే చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? జరగబోయే దాని గురించి హెచ్చరిస్తున్నాను. రాజీవ్, నేను ఇక్కడికి చాలా హ్యాపీ మూడ్లో వచ్చాను. అనవసరంగా నన్ను డిస్టర్బ్ చేసి నా మూడు పాడు చేయకు. నేను కూడా అదే చెప్తున్నాను. నా మూడు పాడు చేయకుండా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నీ జీవితంలో నుంచి వెళ్ళను అని గట్టిగా చెప్తుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తావేంటి? ఇదిగో చూడు, అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకు. గతాన్ని వదిలేసేయ్. ఆంటీ మన పెళ్లిని వారం రోజుల్లో ఫిక్స్ చేశారు. ఈ వారం రోజులు ఒక్కో రోజు ఒక్కో మెమరబుల్ డేగా గుర్తుండిపోవాలని ఇలా ప్లాన్ చేశాను. అమ్మ ఆవేశంలో తీసుకున్న నిర్ణయం నమ్మి నీ లైఫ్ ని స్పాయిల్ చేసుకోకు. ఆవేశంలో నిర్ణయం తీసుకున్నా, ఆలోచించి నిర్ణయం తీసుకున్నా జరిగేది పెళ్ళే కదా. అది నీతోనే కదా. ఐఎమ్ సో హ్యాపీ. నువ్వింతకన్నా హ్యాపీగా ఉండే ఒక విషయం చెప్తాను, విను. నిన్ను పెళ్లి చేసుకోవడం కంటే సంతోషమైన విషయం నాకేది ఉండదు. కానీ నువ్వు చెప్తానంటున్నావు కాబట్టి వింటాను. చెప్పు. నిజం తెలుసుకొని ప్రెజెంట్లో బ్రతకడం గురించి ఆలోచించు.
మన పెళ్లి జరుగుతుందని అనవసరంగా ఆశలు పెంచుకోకు. మీ అమ్మ నాన్నలకి చెప్పి వేరే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. రాజీవ్, అది కలలో కూడా జరగని పని. నువ్వే నా హస్బెండ్, ఇదే రియాలిటీ. అనవసరమైన ఊహలు నువ్వే వదిలేసి వాస్తవంలోకి రా. ఇప్పుడు కేక్ కట్ చేస్తావా చేయవా? చెయ్యను. సరే, మనిద్దరి తరపున నేనే కట్ చేస్తాను. పెళ్ళయ్యాక నేను నీతో ఎలా బిహేవ్ చేస్తాననడానికి ఇదే ఎగ్జాంపుల్. నువ్వేం చేసినా, ఎన్ని ఎగ్జాంపుల్స్ చూపించినా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం మానను. నువ్వు జ్యోతిని ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. జ్యోతిని మర్చిపోవడం జరగని పని. మర్చిపోతావు. మర్చిపోయేలా నేను చేస్తాను. ఏంటి ఛాలెంజా? అంతే అనుకో. ఈ ఛాలెంజ్ లో గెలిచేది నేనే. వారంలో మన పెళ్లి జరగడం ఖాయం. రేపు ఇంకో క్రేజీ ఎలిమెంట్ తో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ చేసుకుందాం. రెడీగా ఉండు. టేక్ కేర్. బాయ్ బాయ్. జ్యోతిని ఇంటికి ఎలా తీసుకురావాలి? శ్రావ్య నా నుంచి ఎలా దూరం పెట్టాలి? ఏదేమైనా సరే, అమ్మ నిర్ణయించిన టైంలోపు జ్యోతి మనసు మార్చాలి.